నమస్తే. నేను వసంత లక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా హెల్తీగా యోగా చేయాలనుకున్న వాళ్ళు క్లాసెస్ కోసం కాంటాక్ట్ చేయొచ్చు. ఈ వీడియోలో బ్యాక్ పెయిన్ తోటి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారండి. అసలు కూర్చునే పొజిషన్ సరిగ్గా తెలియక బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా బ్యాక్ బోన్ స్ట్రైట్‌గా కూర్చోవాలి. సోఫాలో కావచ్చు, టీవీ చూస్తూ కావచ్చు, ఆఫీస్‌లో కావచ్చు, ఇలా జారబడి కూర్చోవడం వల్ల స్పైన్ మీద ప్రెషర్ అనేది ఎక్కువయ్యి స్పైన్ చుట్టూ ఉన్న మజిల్స్, నర్వ్స్ ఇవన్నీ కూడా వీక్ అయిపోయి మనకు బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. మీరు ఎప్పుడైతే స్ట్రైట్‌గా కూర్చోవడం మొదలు పెడతారో మెల్లమెల్లగా అది మెడిసిన్ లాగా పనిచేస్తుంది. చైర్‌లో కూర్చున్నారనుకోండి, స్ట్రైట్‌గా కూర్చోవడం టఫ్‌గా అనిపించింది అనుకోండి, ఒక పిల్లో బ్యాక్ పెట్టుకోండి. చాలా చాలా రిలీఫ్‌గా అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు నేను కొన్ని ఆసనాలు చూపిస్తాను. ఇవి రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసి చూడండి. అసలు నేను రీసెంట్‌గా ఒక స్టూడెంట్ యోగాలో జాయిన్ అయ్యారు. మేడం ఎన్నో రోజుల నుంచి, నెలల నుంచి మెడిసిన్ వాడుతున్నాను, అస్సలు తగ్గడం లేదు మేడం అని. స్టార్టింగ్‌లో జాయిన్ అయిన 2 డేస్ అసలు కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఆసనాలు చేయలేకపోయారనమాట. నేను చెప్పాను, మీరు 1 వీక్ ఓపిక పట్టుకొని నేను చెప్పిన కంటిన్యూగా చేసి చూడండి. 1 వీక్ తర్వాత మెడిసిన్ అక్కడ పడేస్తారు. చాలా బాగా యాక్టివ్ అయిపోయి మిగతా అన్ని రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటుందనమాట. చాలా ఇంటెన్స్ ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ మీరు చేయగలుగుతారు చూడండి అని చెప్పాను. తను చెప్పినట్టే ఫస్ట్ 1 వీక్ కొంచెం కష్టపడ్డారు. మధ్య మధ్యలో ఆపేశారు. తర్వాత అసలు ఇప్పుడు మేడం నిజంగానే అసలు ఆ ఫస్ట్ డే నేను తీసుకున్న డెసిషన్, నేను చేయగలుగుతానులే అని చెప్పి మీరు నన్ను మోటివేట్ చేసిన తర్వాత చేశాను కదా! ఇప్పుడు అసలు ఎంత హ్యాపీగా బ్యాక్ పెయిన్ పూర్తిగా తగ్గిపోయింది అన్నారు. అలా అందరికీ జరగాలండి. సో, ఇలా బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఫస్ట్‌లో మీకు బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఇది చేస్తూ ఉన్నప్పుడు కూడా రిలీఫ్‌గా అనిపించినా కొంచెం స్ట్రెయిన్ అనిపించొచ్చు. బట్ మానకండి. కంటిన్యూస్‌గా చేసి చూడండి. కన్సిస్టెన్సీ ఈస్ ద మెయిన్ కీ ఫర్ హెల్త్. ఎప్పుడైతే రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తారో 10-15 డేస్‌లో బ్యాక్ మజిల్స్ చాలా స్ట్రెంథెన్ అయిపోతే అస్సలు మీకు బ్యాక్ పెయినే ఉండదు. చాలా సింపుల్‌గా చేస్తాం. ఫస్ట్ కూర్చొని ట్విస్టింగ్స్ నేర్పిస్తాను చూడండి. స్లోగా మీరు చైర్‌లో కూర్చొని ఉన్నప్పుడైనా సరే పెయిన్‌గా అనిపించిందనుకోండి, అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండండి. స్లోగా ట్విస్టింగ్స్ ఇవ్వండి. చాలా రిలాక్సింగ్‌గా నెమ్మదిగా ట్విస్టింగ్స్ ఇవ్వండి. మెయింటైన్ చేసుకోండి కొద్దిసేపు. ఒక 10 సెకండ్స్ ఒక సైడ్ రిలీజ్ చేసి ఒక 10 సెకండ్స్ ఇంకో సైడ్. దెన్ స్లోగా హ్యాండ్స్ అప్ చేసి డీప్ బ్రీతింగ్. స్పైన్ బాగా ముందుకు స్ట్రెచ్ చేయాలి. అసలు మనం ఇలా కూర్చొని స్పైన్ బ్లడ్ సర్క్యులేషన్ మూమెంట్ అనేది చాలా తగ్గిపోయి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే స్ట్రెచ్ చేస్తారో చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. స్లోగా ముందుకి ఎంత వంగగలిగితే అంతే వంగండి. మీరు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే పూర్తిగా వంగడానికి బాడీ సపోర్ట్ చేయకపోతే హ్యాండ్స్ ఇలా పెట్టి బెండ్ చేయండి. తర్వాత మెల్లమెల్లగా హ్యాండ్స్‌ని బాగా ముందుకు స్ట్రెచ్ చేసుకొని రిలాక్సింగ్‌గా ఎంత స్ట్రెచ్ చేయగలుగుతారో అంత స్ట్రెచ్ చేయండి స్పైన్‌ని. మజిల్ స్ట్రెంథెనింగ్ అనేది బాగా పెరుగుతుంది. బోన్ స్ట్రెంథెనింగ్ అనేది బాగా పెరుగుతుంది. ఈ స్పైన్ చుట్టూ ఉన్న నర్వ్స్ అన్నీ కూడా చాలా బాగా రిలాక్స్ అవుతాయి. అప్పుడు బ్యాక్ పెయిన్ అనేదే ఉండదు. డీప్ బ్రీతింగ్ ఇలా మినిమమ్ ఒక 10 టైమ్స్ చేసుకోండి స్లోగా. ఈ హైట్ నుంచే మొదలుపెట్టి స్లోగా ముందుకు ఒక పిల్లో పెట్టుకొని కావాలంటే ముందుకు స్ట్రెచ్ చేసుకోండి. రిలాక్సింగ్‌గా చేసుకోండి. డీప్ బ్రీతింగ్. ఇది ఒక 6-10 టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత హ్యాండ్ షోల్డర్‌లో పెట్టుకొని స్లోగా సైడ్‌కి స్ట్రెచ్ చేసి మెయింటైన్ చేసుకోండి. రిలాక్సింగ్‌గా చేసుకోండి. ఎప్పుడు కూడా బ్యాక్ పెయిన్‌కి సంబంధించిన ఆసనాలు చేసేటప్పుడు బాడీని నెమ్మదిగా ప్యాంపర్ చేస్తూ, ఇది మన బాడీ కదా, మన చేతిలో బేబీ ఉంటే ఎలా అయితే మెల్లగా ట్రీట్ చేస్తామో, చాలా ముద్దుగా ట్రీట్ చేస్తామో, మన బాడీని కూడా అలా మెల్లగా చాలా రిలాక్సింగ్‌గా మూవ్‌మెంట్ అనేది ఇచ్చి ట్రీట్ చేయాలి. అప్పుడు మన బాడీతో పాటు మైండ్ కూడా రిలాక్స్ అయిపోతుంది. ఈచ్ సైడ్ ఒక 10 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ వరకు కూడా ఉండొచ్చండి. చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. స్పైన్ ఎలాస్టిసిటీ అనేది పెరుగుతుంది. స్ట్రెచింగ్ అనేది పెరిగే కొద్దీ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి బ్యాక్ పెయిన్ అనేది చాలా బాగా తగ్గుతుంది. తర్వాత సిట్టింగ్‌లోనే ఇంకొక వేరియేషన్ చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించినవి మీరు చైర్‌లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. ఇవి బెడ్ మీద కూర్చొని కూడా చేసుకోవచ్చు కింద కూర్చోలేకపోతే. నెక్‌ని రైట్ సైడ్‌కి, నీస్‌ని లెఫ్ట్ సైడ్‌కి. నీస్‌ని రైట్ సైడ్‌కి, నెక్‌ని లెఫ్ట్ సైడ్‌కి. ఎంత సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళైనా సరే ఇవి చేసి చూడండి. చాలా బాగా తగ్గుతుంది. ఈచ్ సైడ్ మినిమమ్ 4-5 టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. ఈచ్ సైడ్ కొద్దిసేపు మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. యోగా ఆసనాలలో ఉన్న గొప్పతనం అదే. ఎప్పుడైతే మనం మెయింటెనెన్స్ చేస్తామో అప్పుడు స్ట్రెంథెనింగ్ అవుతుందన్నమాట. చాలా తొందరగా రిలీఫ్ ఉంటుంది. తర్వాత స్లోగా బ్యాక్ పడుకోవాలి. రిలాక్సింగ్‌గా డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ హ్యాండ్ షోల్డర్ లెవెల్ పెట్టుకుంటారు. నీస్‌నేమో లెఫ్ట్ సైడ్‌కి, నెక్ ఏమో రైట్ సైడ్.
సెంటర్కి వచ్చి నీస్ రైట్, నెక్ ఏమో లెఫ్ట్ సైడ్. స్లోలీ సెంటర్. ఇలా ఈచ్ సైడ్ 4 టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసిన తర్వాత చూడండి, స్లోగా హిప్ని ఎంత వీలైతే అంత పైకి. బాగా సివియర్ బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, ఇంతే లిఫ్ట్ చేయగలిగారు అనుకోండి, ఇంతే లిఫ్ట్ చేయండి. బాగా బ్యాక్ పెయిన్ తగ్గే కొద్దీ చక్కగా మన స్పైన్, చెప్పాను కదా, స్పైన్ ఎలాక్టిసిటీ అనేది బాగా పెరుగుతుంది, పై వరకు లిఫ్ట్ చేయగలుగుతారు. చాలా చాలా హ్యాపీగా చేయగలుగుతాం. స్లోగా డౌన్ చేసుకోండి. ఇలా మినిమము 6 to 8 టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఒక 1 minute వరకు అలా ఉండండి, ఆపండి, రిలాక్స్ అవ్వండి, స్లోగా రిలీజ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు లెగ్ మీద లెగ్ వేస్తారు, హ్యాండ్ షోల్డర్ లెవెల్ పెడతారు, సేమ్ ట్విస్టింగ్. ఈ ట్విస్టింగ్ కొంచెం స్ట్రెచింగ్ బాగుంటుంది అనమాట, చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. పొట్టలో ట్విస్టింగ్ ఉంటుంది, స్పైన్ అంతా కూడా చాలా బాగా రిలాక్సింగ్ గా స్ట్రెచ్ అవుతుంది అనమాట. ఈచ్ సైడ్ మినిమం 4 to 5 టైమ్స్ అనేది ట్విస్ట్ చేసి, మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, రిలాక్సింగ్ గా మెయింటైన్ చేసుకోండి. డీప్ బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్. తర్వాత వెరీ సింపుల్ అండ్ ఇంపార్టెంట్ స్ట్రెచ్ అండి. హ్యాండ్స్ని ఇలా స్ట్రైట్గా ఉంచుకొని స్లోగా షోల్డర్ మాత్రమే కదలాలి, షోల్డర్ మాత్రమే పైకి లిఫ్ట్ చేయండి. ఇన్హేల్ సెంటర్. ఎంత రిలాక్సింగ్గా ఉన్నాయండి ఈ ప్రాక్టీసెస్. మెడిసిన్ దాకా వెళ్ళడం ఎందుకు మనం, హ్యాపీగా. ఎంత మెడిసిన్ తీసుకున్నా మజిల్ స్ట్రెంగ్త్ పెరగకపోతే మెడిసిన్ వల్ల పెయిన్స్ అనేది తగ్గదు. ఆ పెయిన్స్ అప్పటికప్పుడు పెయిన్ కిల్లర్స్ లాగా పనిచేస్తాయి, కానీ తర్వాత మనకు ఆ పెయిన్ అనేది అలానే ఉంటుంది. స్లోగా ఇలా రిపిటీషన్స్ అనేది చేసుకోండి. తర్వాత చూడండి, డైలీ అసలు స్పైన్ని కొంచెం మసాజ్ చేసినట్టు చేసామంటే అసలు బ్యాక్ పెయిన్సే రాదు. ఎక్కువ సిట్టింగ్ జాబ్స్లో ఉండేవాళ్ళు ఇలా పొట్ట మీద లెగ్స్ని తీసుకొని డైలీ మసాజ్ చేయండి, అసలు ఎంత రిలాక్సింగ్గా ఉంటుంది, కంఫర్టబుల్గా హాయిగా. స్పైన్ మసాజ్ అవడమే కాదండి, పొట్ట కూడా మసాజ్ అవుతుంది. పొట్ట చుట్టూ ఉన్న కండరాలు అంతా స్ట్రాంగ్ అవుతాయి, స్పైన్ మజిల్స్ అంతా స్ట్రెంగ్తన్ అవుతాయి, బోన్ స్ట్రెంథనింగ్ పెరుగుతుంది, మజిల్ స్ట్రెంథనింగ్ పెరుగుతుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తగ్గుతాయి. తర్వాత పైకి కిందకు కూడా స్లోగా రిలాక్సింగ్ మెల్లగా. ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు శవాసనలో రిలాక్స్ అవ్వండి, లేదా ఒక సైడ్కి బాలాసనలో రిలాక్స్ అవ్వండి. తర్వాత మీరు రెగ్యులర్గా చేయవలసిన ముద్ర కూడా చెప్తాను. నొప్పులు ఎక్కువ, బ్యాక్ పెయిన్స్ కావచ్చు, నీ పెయిన్స్ కావచ్చు, ఏదైనా సరే, బోన్స్ పెయిన్స్, ఎక్కడైనా సరే మనకు వాయుతత్వం అనేది ఎక్కువ అయిపోవడం వల్ల మనకు ఈ పెయిన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. బ్యాక్ పెయిన్ వీటన్నిటి తగ్గించడానికి వాయు ముద్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. డైలీ 10 నిమిషాలు సాధన చేయండి. ఇండెక్స్ ఫింగర్ని లోపలికి ఫోల్డ్ చేసి తంబుతోటి ప్రెస్ చేస్తారు, రిమైనింగ్ 3 ఫింగర్స్ని ఇలా టుగెదర్ స్ట్రెచ్ చేసి ఉంచుతారు. ఇలా 5 నుంచి 10 నిమిషాలు. ఆఫీస్లో ఉన్నప్పుడైనా సరే జస్ట్ రిలాక్సింగ్, అలా మీరు ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్నారనుకోండి, పామ్స్ని ఇలా ఉంచుకొని రిలాక్సింగ్గా 5 నుంచి 10 నిమిషాలు డీప్ బ్రీతింగ్స్, బ్రీత్ అవుట్స్ ఇలా చేసి చూడండి, ఎంత మంచి రిలీఫ్ ఉంటుందో. అసలు బ్యాక్ పెయిన్ అంటే గుర్తు కూడా లేదు మేడం అంటారు, అంత మంచి ప్రాక్టీసెస్ ఇవి. రెగ్యులర్గా చేసి చూడండి, మంచి రిజల్ట్ ఉంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.